కాశీశ్వరాలయంలో అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. భక్తులు దేవుడికి సమర్పించిన బంగారానికి లెక్కాపత్రం లేకుండా పోయింది. భక్తుల కానుకలను సంరక్షించాల్సిన ఆలయ అధికారులు వాటిని మూలన పడేసి చేతులు దులుపుకున్నారు. ఇంతకీ ఏం జరిగింది? కానుకలు ఎందుకు రికార్డులోకి ఎక్కవు? ఇందులో ఎటువంటి కుట్ర దాగుంది? వేల సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయం శ్రీకాళహస్తీశ్వరాలయం. చక్రవర్తుల నుంచి సామాన్యుడి వరకు ఆ త్రినేత్రుణ్ణి దర్శించుకుని తమ స్థాయిలో కానుకలు సమర్పించుకుంటారు. ఇలాంటి ఆలయంలో గత 15 ఏళ్లుగా అక్కడ పనిచేసిన అధికారుల నిర్లక్ష్యంతో కోట్లాది రూపాయల స్వామివారి ఆదాయం మరుగున పడిపోయింది. వందల సంవత్సరాల చరిత్ర కలిగిన స్వామివారి ఆభరణాలు మరుగున పడ్డాయి. అయితే ఈ మధ్యకాలంలో భక్తుల ఆందోళనతో పాటుగా కొత్తగా ఏర్పడిన ధర్మకర్తల మండలి ఈవో చర్యల వల్ల ఇన్ని రోజులు బ్యాంకు లాకర్లలో ములుగుతున్న స్వామివారి ఆభరణాలకు మోక్షం లభించింది. మొన్నటి బ్రహ్మోత్సవాల్లో ఉత్సవ మూర్తులకు వీటిని అలంకరించారు. గతంలో పనిచేసిన అధికారులు బ్యాంకు లాకర్ల వివరాలను తమ తర్వాత వచ్చిన అధికారులకు చెప్పకపోవడంతో ఏమున్నాయో తెలియని పరిస్థితి ఏర్పడింది. తాజాగా శ్రీకాళహస్తిలో ఓ బ్యాంకు లాకర్లలో స్వామివారికి సంబంధించిన 2 కేజీల బంగారం బయటపడింది. అంతేకాదు, స్ట్రాంగ్ రూంలో 1854లో మైసూర్ మహారాజు స్వయంభువైన కాళహస్తీశ్వరుడికి సమర్పించిన కవచం కూడా బయటపడింది. ఈ కవచం విలువ, దానికున్న చారిత్రక నేపథ్యం దృష్ట్యా కోట్లలో ఉంటుందంటున్నారు భక్తులు. 15 సంవత్సరాలుగా శ్రీకాళహస్తి దేవస్థానంలో బంగారు ఆభరణాలు భక్తులు ఇచ్చిన కానుకల్లో బంగారు ఆభరణాల యొక్క రికార్డ్స్ 15 సంవత్సరాలుగా లేవు అంటే ఎంత దయనీయ స్థితిలో ఉంది దేవస్థానం యొక్క స్థితి. తాజాగా ఈవోతో పాటు ధర్మకర్తల మండలి చైర్మన్ గురవయ్య నాయుడు దేవాలయంలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నమ్మలేని వాస్తవాలు బయటపడ్డాయి. పూర్తిస్థాయి రికార్డులను అప్పగించడంలో గతంలో ఉన్న అధికారులు బాధ్యతారహితంగా వ్యవహరించారు. దీంతో స్ట్రాంగ్ రూంలో ఏకంగా కిలో బంగారం లభ్యమైంది. ఇందుకు సంబంధించిన లెక్కలు ఎక్కడా లేకపోవడం విశేషం. అయితే ఇవి హుండీలో భక్తులు వేసిన కమ్మలు, రింగులు, చెవి దుద్దులు, బంగారు గొలుసుగా గుర్తించారు. హుండీని లెక్కించే సమయంలో అందులో ఉన్న బంగారాన్ని లెక్కగట్టకుండా, రికార్డుల్లోకి కూడా ఎక్కించకుండా వస్త్రంలో చుట్టి స్ట్రాంగ్ రూంలో వేయటం వల్ల ఇలా జరిగినట్లు తెలుస్తోంది. అయితే గతంలో జరిగిన తప్పిదాలను సరిదిద్దుతున్నామంటున్నారు ఆలయ అధికారులు. ఒక కవచాన్ని శ్రీకాళహస్తీశ్వరానికి ఇవ్వడం జరిగింది, కానీ అది ఉండాదా లేదా అన్నది మాకు కూడా ఇప్పుడు తెలియదు. ఇప్పుడు మొత్తం తడిగి చూస్తూ ఉంటే అసలు ఏమున్నాయి, స్వామివారి నగలు, అమ్మవారి నగలు ఏమున్నాయి, ఎక్కడున్నాయి, ఏమి అని ఎత్తుతా ఉంటే ఇప్పుడే కనపడ్డాయి. దాన్ని చూసి నిన్న ఈవో గారు మొత్తం అన్ని చెక్ చేస్తూ ఉంటే ఈవో గారికి వెంటబడే కొద్దికి అది పెట్టి ఈరోజు గురు పూర్ణం కాబట్టి స్వామివారికి ధరించినాము. భక్తులందరూ ఎంతో ఉత్సాహంగా ఆనందంగా చూసుకోవడం జరుగుతుంది. అయితే ఆలయ ఆస్తులు ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఎప్పటికైనా అధికారులు గతంలో తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు భక్తులు.